అందరికీ శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రంకు రాబోతున్నాడట రాహుల్ గాంధీ. వరంగల్ జిల్లాకు వస్తుందట మేడం సోనియా గాంధీ. సీఎం చెప్పినట్టు రైతు రుణమాఫీ అయితలేదట అందరికీ. ఇందిరమ్మ రాజ్యంలో ఇంకా మాఫీ కాలేదట కొందరికి. ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆడ సీఎం సార్ను కలిసిండు ఎంగులియు సారు. సవాల్ ఇసురుతుండు తెలంగాణ మాజీ ఐటీ మంత్రి. ఆ సవాలుకు సై అంటాడా రాష్ట్ర ముఖ్యమంత్రి? మహిళల చిన్నసూపు చూసినట్టు మాట్లాడిండట కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిండ్రు పోరు. తెలంగాణ రాష్ట్రానికి షేపాటి ఢిల్లీ పెద్దలు రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ వస్తుర్రట. అగో మలి సర్కారు వచ్చిన కా నుంచి ఇప్పటికి చాలాసార్లు వస్తారని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. కానీ ఎన్నడూ కుదరలేదన్నారు. కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చినాక 8 నెలలకు తీర్పాడకం దొరికిందంటనా అంటే ఏమో అరుచుకుందాం పరి. ఎన్నికల ప్రచారం అప్పుడు వరంగల్ గడ్డ మీద పెట్టిన మీటింగుల కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు ముంగట మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఏమన్నాడో యాదికున్నదా? షై సర్కార్ అధికారంలోకి రాగానే అన్నదాతలకు అచ్చరాల 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాడు. అన్నట్టే 3 విడతలలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ కూడా చేసినామని ముఖ్యమంత్రి సారు చెప్తాడు. కానీ అర్హులైన అందరికీ ఇంకా కొందరికి పురాగా పడలేదట. అట్లా రైతులు ఓ దిక్కు రుణం మాఫీ కాలేదని బాధపడుతుంటే ఇంకో దిక్కు ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేసినాము, అందుకే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చెప్పేదందుకు రైతు కృతజ్ఞత సభ పెడుతురట. అగో ఆగర కార్యానికి కాంగ్రెస్ పార్టీ పెబ్బ కురు యువకుడు రాహుల్ గాంధీ సారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పుకునే సోనియా గాంధీ మేడము ఇద్దరు కూడా పెద్ద చుట్టాలోలే హాజరు పడబోతున్నారట. ఇక రైతులకు రుణమాఫీ చేసినందుకు అన్నదాతల అందరితోని సీఎం సారు షేపాటి పెద్దలైన తల్లి కొడుకులు ఇద్దరికి సన్మానం చేపిస్తాడట. అట్లనే సచివాలయం కాడ పెట్టిన రాజీవ్ గాంధీ సారు విగ్రహంను కూడా సోనియా గాంధీ మేడము రాహుల్ గాంధీ సారు చేతుల మీదుగా కొలాయిస్తారట. ఈడొకటి చెప్పుకోవాలి, పరాయోళ్ల పాలన నచ్చకనే తెలంగాణ రాష్ట్రాన్ని లగాంచి నడిపించి లడాయి చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు తెచ్చుకుర్రు. ఎందరో తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసిర్రు. రాష్ట్రం కోసం పోరాటం చేసి పానాలు ఇడిచిర్రు. ట్యాంకు బండు మీదున్న ఆంధ్రుల విగ్రహాలు కూడా కూలగొట్టిర్రు. మళ్ళా ఇదేం కథను ఇందిరమ్మ రాజ్యం పేరుతోని ఇట్లా బొంబాయిలో పుట్టిన రాజీవ్ గాంధీ సారు బొమ్మను భాగ్యనగరం గడ్డ మీద పెట్టుడు ఏందో. మళ్ళా మునుపటి రోజులు ముంగడికి తీసుకొస్తుండ్రా. మరి అమరుల విగ్రహాలు ఎందుకు పెడతలేరు? తలుగున్నోనిదే బర్రె, అధికారం ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు ఇట్లా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ఒంటెద్దు పోకడ పోతే మాత్రము తెలంగాణ లడాయి మళ్ళా లగాంచి నడిచినా నడవచ్చు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. 2 లక్షల లోపు రుణమాఫీ బాకీలు మాఫీ చేసినామని షేపాటి లీడర్లు షడసంఖలు గుద్దుకుంటారు కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న దానికి అన్నదాతలు చెప్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉంటున్నదట. ఎందుకే బాలన్న అంటారా? ఏదో చేసినామా అంటే చేసినామా అన్నట్టు ముద్దుగా ముచ్చట చెప్పిర్రట. కొందరికి మాఫీ చేసుడు మర్చిపోయిరట. అర్హులైన వాళ్ళు అందరూ కూడా బ్యాంకులకు పోయి ఎంతమంది బాకీలు తీసుకుర్రు, 1 లక్ష లోపు ఎంతమంది, 1,50,000 లోపు ఎంతమంది, 2 లక్షల లోపు ఎంతమంది రుణాలు తీసుకుర్రని ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల కాడ నుంచి చిన్న ఉద్యోగుల దాకా అందరు కూడా ఫైళ్లు మర్రేసి తీర్రేసి పంట రుణం తీసుకున్న రైతుల పేర్లను పేరున్న లిస్ట్ అవుట్ చేసి లిస్టుల మీద లిస్టులు ప్రిపేర్ చేసి అర్హులు అయిన అన్నదాతలందరికీ రుణాలు విడతల వారీగా మాఫీ అయితాయని ఖుద్దు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ చెప్పేనా? ముఖ్యమంత్రి సార్తో పాటు ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కూడా మైకు దొరికినప్పుడల్లా చెప్పిండు. ఖుద్దు సీఎం డిప్యూటీ సీఎంలే మాఫీ అయినాయని చెప్పిండ్రు కదా. మరి మా బాకీలు మాఫీ అయినాయని రైతులు బ్యాంకుల కాడికి పోయి అడిగితే ఇంకా మీకు మాఫీ కాలేదని బ్యాంక్ ఆఫీసర్లు అంటుర్రట. అప్పట్లో మొదటి విడతల కొందరి ఫోన్లకు మెసేజ్లు కూడా వచ్చినాయట. కానీ 3వ విడత 2 లక్షల వరకు చేసిన రుణమాఫీది మాకు ఇప్పటి వరకు కాలేదని అన్నదాతలు ఆగమాగం అవుతుండ్రట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏదో చేసిన చేతులు దులుపుకున్నట్టు కాకుండా జర దగ్గరుండి అన్నదాతలు అందరికీ అందేటట్టు చూడాలి. అట్లనే బ్యాంక్ ఆఫీసర్లకు కూడా జర పని ఎక్కువైనా సరే గానీ రైతుల రందులు పోయేటట్టు చూడుండ్రి అంటూరు సారు ఈ ముచ్చటినోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు బయటి దేశం పోయి ఫాక్స్కాన్ కంపెనీతోని పెట్టుబడి పెట్టేందుకు డీలు కుదిరించుకున్నాడు కదా. ఆ కంపెనీ చైర్మన్ యంగు లియూ సారు సీఎం సార్ను ఢిల్లీలో కలిసిండట. మరి ఎందుకు కలిసిండు, ఏం కథ? ముఖ్యమంత్రి సారు మంచిగానే మర్యాదలు చేసిండా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి.
అగో ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ ఎంగులియు సారు రాగానే సీఎం సార్ కూడా మంచిగానే మర్యాదలు చేసిండు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ చేసిన మర్యాద చూసి లియు సార్ కూడా మురిసిపోవచ్చు. ఇట్లా మర్యాదలు ఒడిచినాక ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు సార్ను పక్కపొంటే కూర్చోబెట్టుకొని సీఎం సార్ సీదా ముచ్చట్లకు వచ్చినట్టే ఉన్నాడు. మా చేయి సర్కార్ల రాష్ట్రం ఆలతే మార్చేయబోతున్నాము, ప్రజలకు మార్పు తీసుకొస్తామని మాటిచ్చి గెలిచినాము, మార్పు తెచ్చేందుకు మస్తు తిప్పలు పడుతున్నాము, తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో 4th సిటీ కడుతున్నాము, మీరు కూడా మీ కంపెనీని మా రాష్ట్రంలో ఎంత బిరానా సురువు చేస్తే అంత బిరానా మీరు లాభాల బాట పట్టొచ్చు, మీ దందా మా తెలంగాణలో 12 పువ్వులు 24 కాయలు అన్నట్టు ఇగురు పెడుతుంది సిగురు పెడుతుంది అన్నట్టే చెప్పుకొచ్చిండట. ముఖ్యమంత్రి సారు చెప్పిన ముచ్చటంతా ఇన్నాక ఎంగు సారు నేను కూడా అందుకే వచ్చినా ఎప్పుడు సురువు చేయాలనో అయ్యవార్లను అడిగి మంచి ముహూర్తం చూసి ముగ్గు పోసి ముహూర్తం సాగుదాము, మా కంపెనీకి తెలంగాణ రాష్ట్రంలో బాగా పెద్ద ఎత్తున బారసాల చేద్దాము, ముందుగాల అయ్యవార్లను పిలుచుకుందాము, అశుభ గడియల్లా కాకుండా శుభ గడియల్లనే కంపెనీ పనులు సురువు చేద్దామా అన్నాడట. అయ్యా సీఎం సారు ఓ దిక్కు మీరు బయటి దేశంలో నుంచి పట్టుకొచ్చిన కంపెనీలు మొత్తం మంచి కావు, ఆగం చేసేటి అని కారు పార్టీ లీడర్లు ఇప్పటికే అంటారు. లగ్గం చేస్తేనే ఎనికేడు తరాలు ముంగటేడు తరాలు చూడాలంటారు. మరి ఆ కంపెనీల పుట్టుపూర్వోత్తరాలు చైర్మన్ల చరిత్రలు మంచిగానే తెలుసుకుంటురా, ఎవరో చెప్పింది అగ్రిమెంట్లు చేసుకుంటురా? మంచి కంపెనీలు అయితే ఏం కాదు కానీ ముంచే కంపెనీలు అయితేనే మంది మాటలు ఇని మారమానం పోతే మళ్ళొచ్చే వరకల్లా ఇల్లు గాలిపోయింది అనే కాడికి వస్తుంది. ఒకటికి 2 మాటలు ఆలోచించి అడిగేయండి, మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే. అయినా సొంత రాష్ట్రంలో సొంత కంపెనీలు పెట్టుకోవాలి, విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ సామాన్లు ముద్దు అని సొక్కమైన మాటలు చెప్తారు. మళ్ళీ ఈ బయటి దేశాల పెట్టుబడులు ఏందో కంపెనీలు తెచ్చుడు ఏందో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్కు దమ్ము ధైర్యం ఉంటే కారు పార్టీ లీడరు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ సవాల్ను స్వీకరించాలన్నట. అగో కేటీఆర్ సార్ ఇప్పుడు ఏం సవాల్ ఇచ్చిరిండు? సీఎం సార్ ఎందుకు కేటీఆర్ సార్కు సవాల్కు సయ్యానాలే? అసలు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? మీరే చూడండి. ఆ కేటీఆర్ గారు ఇక మీ సవాల్ ఇసులుండ్రి. కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం, సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం, మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవరొద్దు, మీడియా నువ్వురా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం, మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు, అట్లా అక్కడే వదిలేసి వచ్చారు. ఇన్నారా కల్వకుట్ల తారక రామారావు సార్ ఏమంటున్నాడు? ప్లేస్ నన్ను చెప్పమంటావా నువ్వు చెప్తావా? టైం నన్ను చెప్పమంటావా నువ్వు చెప్తావా? ఎనీ ప్లేస్ ఎనీ టైం ఎనీ జంక్షన్ అని ఏదో సినిమాల సినిమేషకాడు చెప్తుంటాడు కదా, అచ్చం డిట్టో మక్కీకి మక్కి సేమ్ టు సేమ్ చెప్పినట్టే అనిపిస్తలేదు. ఈడొకటి చెప్పుకోవాలి, ఈ సవాళ్ళు ఛాలెంజ్లతోని అసలు తెలంగాణ ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా? ఎప్పటికీ ఇట్లా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుండే వరకల్లా కేటీఆర్ సార్ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి, ఫ్రీగా పబ్లిసిటీ కూడా దొరుకుతున్నది. అంతెందుకు మొన్నటికి మొన్న బస్సుల ఎల్లిపాయల పొట్టు తీసిన ముచ్చట సీతక్క చెప్పి తప్పేముంది అంటే అక్కమాటకు కౌంటర్గా రికార్డింగ్ డాన్సులే చేసుకోమని కేటీఆర్ సారు అనేవరకల్లా సిలికి గాలివాన అయినట్టు ఎల్లిపాయల పొట్టు పంచాది మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ వాళ్ళు కయ్యం లేకపోయే కాడికి వచ్చే కేటీఆర్ సారు ట్విట్టర్లో కూడా ఆడోళ్లకు క్షమాపణ చెప్తున్నట్టు ఎక్సులకు ఎక్కిచ్చే. ఈ పంచాదులు చిరుతులతోని ప్రజల ఆఖిర ఏమన్నా ఎల్లిందా ఏమో, రాజకీయం లీడర్లకే తెలవాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయినా కానీ కేటీఆర్ సారు మహిళలను పట్టుకొని రికార్డింగ్ డాన్సులు చేసుకోరి, బస్సులు అట్లెగురుర్రి ఇట్లెగురుండి అనుడు తప్పు కాదనుల్లా? మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటోళ్ళు మహిళలు, మరి వాళ్ళింట్లోన్నోళ్ళు కూడా మహిళలే కదా, మరి ఆ మహిళలు కూడా ఇట్లనే రికార్డింగ్ డాన్సులు చేస్తారా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, ఖబర్దార్ కేటీఆర్ ఖబర్దార్ ఖబర్దార్. అగో ఏందే బాలన్న, నువ్వు కారు పార్టీ లీడరు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ను డౌన్ డౌన్ అంటున్నావు అంటారా? అయ్యా అన్నది నేను కాదు, రాష్ట్రమంతా కాంగ్రెస్ లీడర్లు రోడ్ల మీదకి ఎక్కిర్రు. ఇట్లనే అనుకుంటా తెలంగాణ అన్ని జిల్లాల్లో కథం దొక్కిర్రు. ఏడ చూసినా ఇగో ఇట్లనే అన్నారు. ఇన్నరా చేయి పార్టీ లీడర్లు ఇట్లా కారు పార్టీ లీడరు కేటీఆర్ సార్ దిష్టి బొమ్మను తయారు చేసి 3 తోవల కాడ నిలబడి లొల్లికి ఎత్తుకున్నారు. అగో ఇప్పుడు కేటీఆర్ సార్ మలి సర్కారును ఏమన్నాడని ఇట్లా కాంగ్రెస్ పార్టీలు కయ్యానికి దిగిర్రు అంటే, మలి సర్కార్ల మహిళలు ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తుర్రు కదా, అగో అట్లా ప్రయాణం చేసేటోళ్ళు పనే పాట లేకుండా బస్సుల్లో కూర్చొని ఎల్లిపాయ పొట్టు తీస్తుర్రు, బురుసేసుకొని సీట్ల కూర్చొని పండ్లు దొమ్ముతుర్రు, కుట్లు అల్లికలు కూడా బస్సుల కూర్చుండే చేస్తుర్రని స్త్రీలను చిన్న చూపు చూసిండట. రికార్డింగ్ డాన్సులు కూడా చేయాలని అన్నాడట. అగో తెలంగాణ బిడ్డలను అంత పెద్ద
మాటలు అంటాడా? పని పాట లేకుండా ప్రయాణం కట్టేందుకు కారు పార్టీ లీడర్ల లెక్క మహిళలు ఏమన్నా ఖాళీగా ఉన్నారా అని కాంగ్రెస్ లీడర్లు కయ్యం గట్టిగానే లేపిరు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఏ మండలంలో చూసినా కేటీఆర్ సార్ దిష్టి బొమ్మను తయారు చేసి నడిబజార్లో అందరూ చూస్తుండగా అంటుపెట్టిరు. కారు పార్టీల లెక్క మేము క్రమశిక్షణ తప్పేటోళ్ళం కాదు, మేము తెలంగాణలో ఉన్న ఆడోళ్ళందరినీ మా ఆడబిడ్డల లెక్క చూసుకుంటాము. అటువంటిది రాష్ట్రంలో మంత్రిగిరి ఎలుగబెట్టిన కేటీఆర్ సారు మహిళల గురించి వంకర మాటలు మాట్లాడు ఏందన్నారు. అయ్యా కేటీఆర్ సార్, ఇప్పటికే మీ కారు పార్టీ గాచారం గట్టిగా లేదు. ఉగాది నాడు పంచాంగం చెప్పినప్పుడు కూడా మీ గులాబీ పార్టీలు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని బీఆర్ఎస్ జాతకం చూసిన అయ్యవారు చెప్పినట్టు గుర్తు. గాలికి పోయే కంపను కావాలని మీ కారుకు తలిగించుకున్నాడు ఏందో ఏమో పోన్రి. మహిళలు ఎల్లిపాయ పొట్టు తీస్తుండని బాధన, బస్సు ఉత్తగా ఎక్కిపోతుండని మీ బాధన. మహిళలను మీరు అట్లా చిన్నసూపు చూస్తుండని తెలిసిందనుకో, ఆడోళ్ళు ఆయనతో మీ అంబాసిడర్ కారు పయ్యాల గాలి తుస్సున తీసేస్తే ఈంత పేరు కూడా ఉండకుండా అవుతుంది పైలం సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్యకర్త లెక్క పార్టీల చేరి ఒక్కొక్క తంతే కష్టపడుకుంటా ఎక్కి ఎదిగిన మనిషి కేటీఆర్ సార్ కాదట. అయ్యా కేసీఆర్ పేరు చెప్పుకొని దొడ్డిదారిలా రాజకీయాలకు వచ్చిండట. బాపు పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుండని బాగా దినాల సందే వినబడుతున్నది. మళ్ళా ఇప్పుడు ఎవరన్నారు అంటారా? అన్ని ముచ్చట్లు అన్నోళ్ళే చెప్తారు. ఈనుండ్రి కొండగారు, ఇక మీ మాటలు కొలాయించుండ్రి. నువ్వు మాత్రం మీ అయ్య పేరు చెప్పుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నావు, కానీ నువ్వు స్వయంగా రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తివి కాదు అనే విషయాన్ని నువ్వు మర్చిపో. ఇన్నరా గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఏమంటున్నదో? మరి ఎవరు కష్టపడి పైకి వచ్చిండ్రు మేడము? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా కష్టపడి ఎదిగి ఈరోజు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. యనుమల రేవంత్ రెడ్డి సారు ఎవరి సపోర్టు లేకుండా కష్టపడి సీఎం సీటు దాకా వచ్చిండని మంచిగానే చెప్పిండ్రు మేడము. మరి మీ కాంగ్రెస్ తరఫున కాబోయే ప్రధాని అని కలలు గంటున్న రాహుల్ గాంధీ సారు అయ్యా అమ్మ సపోర్టు లేకుండానే, నాయనమ్మ తాత పేరు చెప్పుకోకుండానే రాజకీయంలోకి వచ్చిండా మేడము? మరి ఆయన గారు ఎంత బాధపడి ఎన్ని తంతెలు కష్టపడుకుంటా ఎక్కి వచ్చిండు. మీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అయ్యలు అమ్మల పేరు చెప్పుకొని రాజకీయంలోకి రావచ్చు, తతిమ పార్టీలలో రావద్దా? మరి మీ రాహుల్ గాంధీ సారు ముచ్చట ఏంది మేడము? అట్లని కుటుంబ రాజకీయాలు చేయాలని అంటలేము. ఒక కుటుంబం తరపున ఒక మనిషి ఏదన్నా పదవిలో ఉంటే ఆ లీడర్ కుటుంబంలో మళ్ళా ఏ మనిషికి కూడా ఏ పదవి ఉండొద్దు అని కానూన్ తీసుకొస్తే ఈ కుటుంబ రాజకీయాలు ఇట్లా అయ్యల పేర్లు చెప్పుకొని కొడుకులు రాజకీయాలు చేసుడు ఉండదు. గా ఇగురం చేస్తే మియాసొంటి లీడర్లు మాట్లాడుకునేందుకు ఈ టాపికే రేపకల్లా ఉండదు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రొఫెసర్ కోదండరామ్ సారు, అమీర్ అలీ ఖాన్ సారు ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఇమానం తిన్నారు. చాలా దినాల సంది ఎమ్మెల్సీ పదవుల కోసము కళ్ళు కాయలు కాసేటట్టు చూసిన ఇద్దరు సార్ల ఆశలు మొత్తానికి నెరవేరినట్టే. మరి వాళ్ళ ప్రమాణం పేరంటానికి సీఎం సార్ వచ్చిండా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం. పరి ఎమ్మెల్సీల ఇమానం పేరంటం ఇట్లా సురువైంది. అగో అమీర్ అలీ ఖాన్ అనే నేను అనుకుంటా ఎమ్మెల్సీగా ఒట్టుదిన్నాడు. అట్లనే కోదండరామ్ సార్ కూడా ఇట్లా ప్రమాణం చేసిండు. అగో సార్ కూడా ఇట్లా కోదండరామరెడ్డి అనే నేను అనుకుంటా ప్రమాణం చేసిండు కదా. ఇట్లా గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మస్తు సార్లు చెప్పిండు. అన్నట్టే వాళ్లకు పదవులు అప్పచెప్పిండు. ఇన్ని దినాలు పోరాటం అనుకుంటా తిరిగిర్రు. ఎమ్మెల్సీ కావాలన్న మీ ఆరాటం కూడా నెరవేరింది. కాబట్టి తెలంగాణ లడాయప్పుడు మీరు పోరాటం ఎందుకు చేసిర్రో యాదికి తెచ్చుకోర్రి. నీళ్లు నిధులు నియామకాల ముచ్చట మనాదిలకు తెచ్చుకోండి. అమరుల ఆశయాలు తీర్చే సమయం ఇప్పుడు ఆసన్నం అయ్యింది. సర్కారు మీదే ఉన్నది కాబట్టి అందులో ఎమ్మెల్సీగా మీరే బాధ్యతలు ఎత్తుకుండ్రు. కాబట్టి ముఖ్యమంత్రి సార్తో మాట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని రామసక్కదనంగా తీర్చిదిద్దుర్రి. అంతా మీ చేతులనే ఉన్నది. ఒక ప్రొఫెసర్గా తెలంగాణ రాష్ట్రం గురించి మీకు తెలిసినంత ఎవ్వలకు తెలియదు. బడి పిల్లల బాధలు, నిరుద్యోగుల కష్టాలు, పాపాలనంటే మీతోనే అవుతుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సచివాలయం ముంగడ దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సారు బొమ్మ పెడుతురట. కారు పార్టీ ఏలువడిలా కేసీఆర్ సారు సెక్రటేరియట్ పక్కపొంటి అంబేద్కర్ సారు విగ్రహం నిలబెట్టిండు. ఆయన అంబేద్కర్ విగ్రహం పెట్టిపిస్తే మా కాంగ్రెస్ ఏలువడిలా మేమేమన్నా తక్కువనా అని రాజీవ్ గాంధీ సారు బొమ్మ పెడుతురా ఎట్లా తెలుసుకుందాం. పారి ఓ దిక్కు హాస్టళ్లలో బొబ్బ చక్కగా పెడతలేరని విద్యార్థులు దావకాన్ల పాలవుతున్నా, ఇంకో దిక్కు అన్నదాతలకు రైతు రుణమాఫీ అందరికీ కాలేదని రందిపడుతున్నా, పట్నంలో వాన నీళ్లతోని పరిశానున్నా, తండాలకు గూడాలకు అంబులెన్సులు పోయేందుకు రోడ్లు చక్కగా లేక పేషెంట్లను మంచాల మీద మోసుకపోతున్నా, గల్లీల పొంట కుక్కలు సామాన్య ప్రజల
పేదల పిక్కలు వీకి పెడుతున్నా రాష్ట్రమంతా గోసలు పడుతున్నా అవేం పట్టించుకోకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ఇప్పుడే పెట్టకుంటే ఏమో తెలంగాణలో కొంపలన్నీ ఆరిపోతాయి అన్నట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పనులు మొత్తం కూడా పరిశీలించేందుకు పోయిర్రట. పనులు బిరబిర కావాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిర్రట. ఇప్పటికే గద్దె కట్టి గద్దె మీద రాజీవ్ గాంధీ సారు బొమ్మను పెట్టిర్రట. బొమ్మ ఇప్పుడు కనిపించకుండా కర్రెబట్ట కట్టిర్రు. మరి రాజీవ్ గాంధీ సారు విగ్రహంను ఎట్లా తయారు చేయించుర్రు? చెంపలు దౌడలు వంపులు సొంపులు అన్ని మంచిగానే కుదిరినాయా? మాజీ ప్రధాని సారు బొమ్మను నికాలాస్ రాయి మీదనే ఎక్కిపిచ్చిర్రా? ఇందిరామ రాజ్యంలో సారు బొమ్మ ఎప్పుడు కూడా ఊసిపోకుండా బందోబస్తు ఉండాలని ఇనుముతోని చేపిచ్చిర్రా? ఏమిటితోని చేపిచ్చిర్రో తెలవాలంటే ముఖం కాన్ నుంచి బొమ్మకు పెయ్యంతో చుట్టిన కర్రె బట్టను తీసేస్తేనే తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరెంటు వస్తలేదని అన్నదాతలు అందరు పోయి సబ్స్టేషన్ కాడ లొల్లిపెడుతురట. అగో కరెంటు కంటిరెప్ప కొట్టినంతసేపు కూడా పోకుండా 24 గంటలు ఇస్తున్నామని కరెంటు మంత్రి పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు అంటుంటే కరెంటు వస్తలేదని సబ్స్టేషన్ కాడికి పోయి కావాలని బదనాం చేస్తున్నారా? అసలు ముచ్చటేందో అరుచుకుందాం పారి. కరెంటు వస్తలేదని గట్టిగానే అరుచుకునేందుకు సబ్స్టేషన్ కాడికి చాలా మందే వచ్చిర్రు కదా. సర్కారు జీతం తీసుకుంటున్నావు, మేము కట్టే కరెంటు బిల్లులతోని పన్నులతోని శాలరీ తీసుకుంటున్నావు, ఇట్లనే ఉంటుందా? గడికి కరెంటు తీసేస్తున్నారని కరెంటు వాళ్ళ మీదకి గట్టిగానే గరానికి వచ్చిర్రు. అన్నదాతలు అందరూ కూడా ఇట్లా గుంపుకు గుంపు పోయేసరికి కరెంటు వాళ్ళకు కూడా దాతు పోయి దావకాన్లో వచ్చినట్టు కావచ్చు. ఇప్పటికే వానలు సక్క పడతలేవు. ఈ 2 దినాల సంది ఆడాడ పడుతున్నాయి, ఆడాడ పడతలేవు. గడికి కరెంటు పోతే నీళ్ల మోటార్లు ఉంటాయా? ఆయంత కాలిపోతాయని ఆఫీసర్లతోని పంచాది ముదిరించుకుర్రు. అయ్యా బట్టి గారు, మీరు మైకు బట్టి మా సర్కారు తెంపు లేకుండా కరెంట్ ఇస్తున్నదని అంటుర్రు. ఓదిక్కు కరెంటు సక్క వస్తలేదని ఇట్లా సబ్స్టేషన్ కాడికి పోయి ప్రజలు నిలదీస్తుర్రు. మరి మీరు చెప్పినా గానీ ఆఫీసర్లు కరెంటు ఇయ్యకుండా గడికో పారి బంద్ చేయాలని బంద్ చేసుకుంటా చేస్తుర్రా? ఓ యాళ్ళ లేదు పాళ్ళ లేదు, ఎప్పుడు కరెంటు పోయేది తెలియదట, వచ్చేది తెలియదట. ఇప్పుడు ఎవరు చెప్పేది నిజం సారు? మీరు ఏమన్నా అంటే ఇది అది అంటారు. ఏదేమన్నా కానీ ముందుగా కరెంట్ అయితే చక్కగా వస్తలేదట. గా కథేందో మంచిగా అరుచుకోండి. మీ ఇళ్ళకి కూడా రాకపోతే అప్పుడు వీళ్ళ బాధ తెలిసేది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క పరీక్ష రాయాలని చదువుతుందట. మినిస్టర్ అయినాక సీతక్క ఇప్పుడు ఏం కోర్సు చేస్తుంది? పరీక్ష రాసేంత సీరియస్గా ఏం చదువుతుంది? ఏం ఎగ్జామ్ రాయబోతున్నది అంటారా? ఏమో మరి ఏం చదువుతున్నది, ఇప్పుడు ఏం పరీక్షలు ఉన్నాయి అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఈ ముచ్చట ఈనుండ్రి. చూడుండ్రి ఎంత సీరియస్గా ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నదో. అగో ఏదో పైరు ముంగటేసుకొని కూర్చుంటే బాలన్నేంది చదువుతుంది అన్నాడు అంటారా? కన్ను మంచిగా నలుసుకొని చూడుండ్రి. సీతక్క చేతిలో ఉన్నది పుస్తకము. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆల్ టికెట్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఏం పరీక్ష రాస్తున్నది అంటే ఎల్ఎల్ఎం పరీక్షనట. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ఎగ్జామ్ రాయాలని ఒయ్యి ముంగట చేసుకొని ఒక్కొక్క కమ్మ మర్రేస్తున్నది. బిరబిర చదువుతున్నదట. సమీక్షా సమావేశాలు అనుకుంటా, మీటింగులు అనుకుంటా, గడియ కూడా రికాం లేకుండా పనులల్లో పడి పరీక్ష ఉన్నదని కూడా మర్చిపోయిందట. పగటీలు పరీక్ష పెట్టుకొని ఎంత పనైనా కానీ ఇట్లా బుక్కు బట్టి కొన్ని ప్రశ్నలు జవాబులు చదువుతున్నట్టు ఉన్నది. సీతక్క ఇంత కష్టపడి చదువుతున్నది అంటే ఓయూ క్యాంపస్లోనే అందరికంటే ఎక్కువ టాప్ మార్కులతోనే పాస్ అవుతుంది కావచ్చు. మహిళా మంత్రి సీతక్క పరీక్ష మంచిగా రాయండి, పాస్ మార్కులు తెచ్చుకోరి. బాలన్న ముచ్చట్లు తరపున ఆల్ ది బెస్ట్. ఇంటికి పోతున్నా ఉట్టి చేతులతోని పోతే ఏం తెచ్చినావు బాపు అని పిల్లలు అడుగుతారని ఫ్రూట్ సలాడ్ తీసుకుపోతే మాత్రం మీ పిల్లల పానాలు మీరే ఖరాబు చేసిన వాళ్ళు అవుతారు. అగో ఫ్రూట్ సలాడ్ అంటే అన్ని పనులు చేసి మంచిగానే తయారు చేస్తారు. పొరగాన్లకు బలమేనాయే, అట్లాంటివేందే బాలన్న అంటారా? అయితే ఈనుండ్రి మీకే తెలుస్తుంది అయ్యా. పురుగులు చూడుండ్రి లుకలుక ఎట్లా వారుతున్నాయో. చూసినరా మంచిగా తెల్ల పురుగులు ఆడుతున్నాయి. పండ్ల ముక్కల సలాడాయ మంచిగుంటదని అనుకుంటే మూత తీసి చూసేసరికి ఇట్లా పురుగులుగా అనిపించినాయట. ఎంత పని అయిపోయాయని ఫుడ్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి దుకాణాలున్న పండ్లు, పండ్ల డబ్బాలు, ఫ్రూట్ సలాడ్ డబ్బాలు అన్ని కూడా మూతలు తీసి చూసిర్రట. మరి ఎన్ని దినాలు అయిందో తయారు చేసి గిరాకీ లేదు, లేకుంటే మేము తయారు చేసింది ఎవరన్నా చూసేది ఉందా అని ధీమాతోని ఇట్లా అడ్డమైన పండ్లతోని తయారు చేసిరో గాని మొత్తానికి ఫ్రూట్ సలాడ్ పురుగులతోని నిండిపోయింది. ఆఫీసర్లు కూడా అన్ని చూసి ఇట్లా కాదు బిడ్డ దుకాణం నడుపుడు, నువ్వు ఇప్పటికే ఎంతమంది కళ్ళు కప్పి అమ్మినవో చెప్పు, మొదలు దుకాణం బంధు పెట్టు అని షట్టర్ దగ్గరికి గుంజిర్రు. ఉదికు ఫుడ్ ఆఫీసర్లు దినం హోటళ్లకు పోయి ఇట్లా అన్ని చెకింగ్లు చేస్తుర్రు. బయట తినకుండ్రి అని అందరు చెప్తానే ఉంటున్నారు. అయినా గానీ బయట తినటోళ్ళు ఆగుతలేరు, ఇట్లా తయారు చేసేటోళ్ళు కూడా ఆగుతలేరు. అంత పండ్ల రసాలు తాగాలనిపిస్తే ఇంట్లోకే పండ్లు కొనుక్కొచ్చుకొని జ్యూసులు చేసుకొని తాగుండ్రి, కానీ ఇట్లా కోరి రోగాలు కొని తెచ్చుకోకుండ్రి. మీ గురించే చెప్తున్నాం.
చేయి పార్టీ లీడరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు బాసర సరస్వతి అమ్మవారి గుడికి పోయిండట. దొంగలు పడ్డారని తెలిసింది. అమ్మవారి గుడి కాడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారని అరుచుకునేందుకు పోయిండా, లేకుండా చదువుల తల్లిని చల్లగా దీవించమని మొక్కు చెల్లించుకునేందుకు పోయిండా. చూద్దాం పారి. ఇంటి లాదులతోనే బయలుదేరినట్టున్నాడు కదా. అగో మనమరాలను ఎంట పెట్టుకొని మరీ పోతున్నాడంటే చదువు మంచిగా రావాలి, నా లెక్కనే నా మనమరాలు రాజకీయంలో రాణించాలి అని ఇట్లా మొక్కుకున్నాడో ఏమో కానీ ఇట్లా మనమరాలను ఎంట పెట్టుకొని పోయిండు. కడియం సారు వచ్చిండని అయ్యవార్లు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టే ఉన్నారు. ఇట్లా కుర్చీలు చేసి ఆలమొగలను కూర్చోబెట్టి మనమరాలుతోని మంచిగానే పూజలు కూడా చేపించిండ్రు. ఇక మనమరాలు మంచిగా అన్నిట్లా ముందుండాలి అని మనసులో మొక్కుకున్నాడు కావచ్చు. కానీ అప్పట్లో కడియం సారు కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినప్పుడు చాలా మంది శ్రీహరి సారు కాంగ్రెస్లకు రావద్దు అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో అందరితోని కలిసిపోయిండు. చేపాటి లీడర్లు కూడా ముచ్చట మర్చిపోయిండ్రు. రాజకీయంలో ఎప్పటికీ పగోళ్ళు ఉండరు, అట్లని పానంగా నమ్మేటోళ్ళు కూడా ఉండరు అంటారు కడియం గారు పార్టీలు మారిన తరీకా చూసినోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకటి ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.